సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యక మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. నేటి యొక్క ఉదయకాలం 10 గంటలకు యేసును స్వస్థపరిచే కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచిండెనో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు వచ్చిన మనము, దేవుని యొక్క కార్యాలు మనలో జరగాలనుకున్న వారము, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవరైతేనంట ఆయన యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దానికి సాదృశ్యంగా అంటున్నారు, ఇదిగో నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఈ తీగలంట ద్రాక్షావళితో అంటుకట్టు ఉంటేనే ఎలాగైతే ఫలాన్నిస్తుందో, అలాగే మీరు కూడా నా యందు అంటుకట్టినట్లయితే ఫలించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెక్కమాడ కుమార్తె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాద ప్రార్థన చేస్తున్న నీవు, దేవుని కృప మన మధ్యున్నది. అయితే మనము ఆయనలో ఉండాలి. ఆయన నమ్మకంగా ఉండండి, ఆయన యొక్క ఆజ్ఞలో పడండి, ఆయన చెప్పిన మాటలు విధేయత కలిగి ఆయన సన్నిధిలో గడపండి. ఆయన మనం బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేం. మన ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించిన నువ్వు దేవుని కార్యం చూడనప్పుడు సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా దృఢపరచాలనుకున్నాడు. అయితే మనము ఆయనలో వర్ధిల్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నాను బరువా, నీ బిడ్డలు నిర్ణయం తీసుకుని ఇదిగో నీ వాక్యమందు ఆజ్ఞలందు వారు లోబడుతుండగా వారు మీరే దర్శించండి, బలపరచండి. నీ కృపాక్షలతో నింపబడుతున్న దేవా, నీకున్నాను. నీ సమృద్ధితో నింపి వారికి నా ప్రతి కొదులు తీసివేసి ఆయన ఏదైతే నీ సలు మొరపెడుతున్నారో ఆయన నీకు వేరుగా కాకుండా నీలో బలపట్టకు సహాయం చేయమని, మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.